ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటాం. అక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు కలుసుకోవాలంటే గాంధీ భవన్కి రండి అంటూ హస్తం పార్టీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మొదలుపెట్టింది. ముఖాముఖి కార్యక్రమం మంచిదే, జిల్లాల్లో కూడా పెట్టాలని సూచనలు వచ్చాయి. కానీ పార్టీ ఆఫీసులో తలపెట్టిన ముఖాముఖినే మూన్నాళ్ల ముచ్చటగా అయిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ముఖాముఖి కార్యక్రమం ఎందుకు బ్రేక్ పడ్డట్టు, మళ్ళీ ఉంటుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సామాన్య జనాల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిరోజు ప్రజలను కలిసేవారు. ఇప్పుడు కూడా సామాన్య జనాల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రకటించారు. మొదట కొద్ది రోజులు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వారానికి 2 మంత్రులు గాంధీభవన్కు వచ్చేవారు. ఇలా అక్టోబర్లో మొదలైన కార్యక్రమం డిసెంబర్ మొదటి వారం వరకు సాగింది. డిసెంబర్ మొదటి వారం తర్వాత బ్రేక్ పడ్డ ముఖాముఖి కార్యక్రమం మళ్లీ జనవరి చివరి వారంలో మొదలైంది. అయితే అప్పటి వరకు వారానికి 2 మంత్రులు గాంధీభవన్కు వచ్చి ప్రజా సమస్యలు విని నేరుగా అధికారులకు ఫోన్ చేసేవారు. ఆ తర్వాత కార్యక్రమం కాస్త వారానికి 1 మంత్రి అయిపోయారు. ఇది ఫిబ్రవరి 2వ వారం వరకు కొనసాగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీభవన్లో జరగటం లేదు. గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం మంచి కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. ఇలాగే జిల్లాల్లోనూ ప్రజలకు చేరువయ్యేలా జిల్లాలో సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దీంతో పార్టీ సైతం ప్లాన్ చేసి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. కానీ తీరా చూస్తే గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమమే బ్రేక్ పడింది. జిల్లాలో సంగతి అటుంచండంటూ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే మంత్రుల కార్యక్రమం కొన్ని నెలలు గాంధీభవన్లో జరిగింది. దీంతో ప్రజలు ఇప్పటికీ ఆ కార్యక్రమం ఉందనుకుని వారి సమస్యలతో అప్లికేషన్లు తీసుకుని గాంధీభవన్కి ఎంతో ఆశతో వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక మరోవైపు మంత్రుల షెడ్యూల్ బిజీగా ఉండడంతో కార్యక్రమం కంటిన్యూ చేయలేకపోతున్నట్టుగా పార్టీ ఆఫీసులో చర్చ జరుగుతోంది. మంత్రుల జిల్లాల పర్యటనలు, రివ్యూ మీటింగ్స్, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై దృష్టితోటే సమయం సరిపోతోందని, దీంతో వారు సైతం ఫోన్ చేస్తే షెడ్యూల్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం ఎక్కువగా ఒకటే సమస్యపై రిపీట్గా వస్తున్నారనే చర్చ కూడా ఉంది. అలాగే గతంలో నెలలో ఒకసారి సీఎం గాంధీభవన్కు వస్తారని చెప్పిన టీపీసీసీ చీఫ్ ఇప్పటివరకు సీఎంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించలేదు. కాబట్టి టీపీసీసీ చీఫ్ చెప్పినట్టుగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, సీఎంను నెలకు ఒకసారి ఈ కార్యక్రమం కోసం గాంధీభవన్కు తీసుకురావాలని కోరుతున్నారట కొందరు నేతలు. మరి ఈ కార్యక్రమాలు పునఃప్రారంభం అవుతాయో లేదో, పూర్తిగా బ్రేక్ పడతాయో అనేది చూడాలి.